the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక సదస్సు, ఒక సమ్మిట్. ఏదైనా ఒక సదస్సు గురించి మనం నేర్చుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ పాయింట్ పైన ఫోకస్ చేయాలంటే వార్తలు నిలిచిన ఆ సదస్సు పేరేంటి, ఈ సంవత్సరం జరుగుతున్న సదస్సు ఎన్నవ ఎడిషన్, ఎక్కడ జరిగింది లేదా ఏ నగరం ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది, మరియు ఆ సదస్సుకి సంబంధించి థీమ్ ఏంటి, ఈ పాయింట్స్ని అయితే ఖచ్చితంగా చూడాల్సిన అవకాశాన్ని చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు ఇచ్చిన సదస్సు పేరు వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్, ప్రభుత్వాలకు సంబంధించిన ఒక సదస్సు. వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ 2025 ఈ సంవత్సరం జరిగింది 12th ఎడిషన్. ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక ఎమిరేట్ దుబాయ్ వేదికగా జరిగిన 12వ వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్. మరి ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనేది థీమ్స్ ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటాయో అదే లాంగ్వేజ్లో చూడండి, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడము ఇలాంటి పనులు చేయకండి, ఓకేనా. మరి ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన నాయకులు అటెండ్ కావడం జరిగింది, ప్రభుత్వాలకు సంబంధించి. మరి భారతదేశం నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న భూపేందర్ యాదవ్ గారు హాజరు కావడం జరిగింది. మరి భారత్ ఈ సదస్సులో ఏం చెప్పింది అంటే గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భారత్ మండపం, మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన జరగనున్న సదస్సు, షెడ్యూల్తో వార్తల్లోకి వచ్చింది. ఫిబ్రవరి మంత్లో జరగనున్న ఒక సదస్సు, ఫస్ట్ రీజనల్ సోషల్ జస్టిస్ డైలాగ్, ఒక సదస్సు ఈ ఫిబ్రవరి మంత్లో. సో దేనిపైన జరుగుతుంది సదస్సు అంటే గ్లోబల్ కోalition ఫర్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం పైన జరగబోయే ఒక మొట్టమొదటి సదస్సుకి మన భారత్ ఆతిథ్యం. భారతదేశంలోని న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా ఈ సదస్సు జరగబోతోంది. మరి ఈ సదస్సును ఎవరు నిర్వహించడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి మంత్లో అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర కార్మిక ఉపాధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఎవరి సహకారంతో అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సహకారంతో. మరి ఇందులో ఏ అంశాలపై చర్చిస్తారంటే డిస్కస్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ సోషల్ పాలసీస్ పైన ఈ సదస్సులో ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది వివిధ దేశాలకు సంబంధించిన నాయకులు. నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలు వివాదాస్పదమై వార్తలు నిలిచిన, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన మనం తప్పనిసరిగా చూడాలి. ఇక్కడ వాల్కనోస్ అనేవి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. మరి మౌంట్ ఎట్నా అనేది ప్రత్యేకత ఏంటంటే ఐరోపా ఖండంలోనే అత్యంత పొడవైన టాలెస్ట్ వాల్కనో అని గుర్తుపెట్టుకోండి. సో డ్రోన్ క్యాప్చర్ ఆఫ్ మౌంట్ ఎట్నా అనేది ఇటీవల వార్తల్లోకి చూడడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడం జరుగుతున్న పరిశోధనలు లేదా ప్రయోగాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల చాలా వ్యాధుల గురించి చూసాము. ఈరోజు సూడాన్ వైరస్ డిసీజ్ అనేది ఏ దేశం పైన ప్రభావాన్ని చూపిస్తూ వార్తల్లోకి వచ్చింది అంటే ఉగాండా దేశంలో ఇటీవల ఈ వైరస్కి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. ఇది ఒక వైరల్ డిసీజ్, ప్యాథోజన్ చూడాలి, వైరల్ డిసీజ్, ఆర్థో ఎబోలా వైరస్ ఫ్యామిలీకి చెందిన ఒక వైరస్, సిమిలర్ టు ఎబోలా వైరస్ లాంటిదే, ఓకేనా. నెక్స్ట్ PM E-డ్రైవ్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. అటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ప్రతి దేశాలు కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన PM E-డ్రైవ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా ప్రోత్సాహం లభిస్తోంది, ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్నాయి. దానివల్ల దేశంలో 5 ఏళ్లలో 16.14 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి విక్రయించబడ్డాయంట.
ఆంధ్రప్రదేశ్లో 1266, తెలంగాణలో 1289 ఛార్జర్లు కూడా ఏర్పడ్డాయి. సో 14.28 లక్షల 2 వీలర్లు, 1.64 ల్యాక్ 3 వీలర్స్, 22,000 4 వీలర్స్ అమ్ముడైనాయని చెప్పేసి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ వారు చెప్పారు. గతంలో ఫేమ్ గైడ్లైన్స్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, ఫేమ్ 1 గైడ్లైన్స్, ఫేమ్ 2 గైడ్లైన్స్ చూసాం కదా. ఇప్పుడు పిఎం ఈ డ్రైవ్ గుర్తుపెట్టుకోండి. ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రం ఈవీలను తయారు చేశారు. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయని చెప్పడం జరిగింది. అండ్ ఆదాయం పన్నుకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉంటుందో ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. సభాధ్యక్షులు, ఆ సెలెక్ట్ కమిటీకి హెడ్ ఎవరో చూద్దాము. కొత్త ఆదాయ పన్ను బిల్లును పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీ ఏర్పడింది. 31 మంది సభ్యులతో కూడిన కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు నియమించారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను ఈ కమిటీకి చైర్పర్సన్గా ఎంపిక చేయడం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్రతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఇందులో సభ్యులుగా చోటు పొందడం జరిగింది. ఫిబ్రవరి 13న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మద్యం సేవిస్తున్న మహిళల్లో అస్సాం రాష్ట్రం ఫస్ట్ పొజిషన్లో ఉందంట. ఇది ఒక ప్రైవేట్ సర్వే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సర్వే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అస్సాంలో మద్యం సేవించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో మద్యపాన వినియోగంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈశాన్య రాష్ట్రాల్లో మద్యపానం ఎక్కువగా ఉందని సర్వే తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా 15 నుండి 49 ఏళ్ల వయసు గల మహిళల్లో మద్యపానం 1.2% ఉండగా అస్సాంలో ఈ సగటు 16.5%గా నమోదైందంట. అస్సాం తర్వాత రెండో స్థానంలో మేఘాలయ నిలిచింది. ఇక విదేశాల్లో మరణించిన భారతీయులకు సంబంధించి గత 3 ఏళ్లలో విదేశాల్లో మరణించిన 19,574 మంది భారతీయుల మృతదేహాలను అవశేషాలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చిందంట. విదేశాల్లో ఉంటున్న భారతీయులు ఎక్కువ మంది గత 3 ఏళ్లలో మరణించిన దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, కువైట్. గత 3 ఏళ్లలో మలేషియాలో 1300కు పైగా, ఇటలీలో 900కు పైగా మరియు ఖతార్లో 1000 మందికి పైగా భారతీయులు మరణించారంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఈ నెంబర్స్. మరి ఎవరు చెప్తున్నారు ఈ అఫీషియల్ నెంబర్స్ అంటే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాలు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సోర్స్ అనేది ఇంపార్టెంట్. ఏ సోర్స్ నుండి ఈ గణాంకాలను మనం చూస్తున్నామో సోర్స్ బట్టి మనము చదవాల్సి ఉంటుంది. సో ప్రభుత్వానికి సంబంధించి అయితే ఇంపార్టెంట్. అండ్ ఎగుమతుల్లో అమెరికానే టాప్ అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తమ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే టారిఫ్లు తగ్గించేది లేదంటూ స్పష్టం చేసింది. మన దేశ ఎగుమతులు దిగుమతుల్లో అత్యధిక వాటా అమెరికాదే. వీటిపై టారిఫ్ల ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పారిశ్రామిక వర్గాల్లో ఏర్పడింది. ప్రత్యేకించి ఎగుమతులనే తీసుకుంటే మన ఐటీ ఎగుమతులకు, ఫార్మా రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్ అంట. మన దేశం మొత్తం ఎగుమతుల్లో సుమారు 18% అమెరికాకే వెళ్ళడం జరుగుతున్నాయి. అండ్ క్రీడలకు సంబంధించి 3 అంశాలు వార్తల్లో నిలిచాయి. సింపుల్గా 3 వ్యక్తులు వార్తల్లోకి వచ్చారు. సో పోర్చుగల్ ఫుట్బాల్ క్రీడాకారుడు, ప్రస్తుతం ప్రపంచంలో ఫుట్బాల్లో నెంబర్ 1 ప్లేయర్స్గా మెస్సీ, రొనాల్డో వీళ్ళ పేర్లను మనం వింటూ ఉంటాము. సో క్రిస్టియానో రొనాల్డో టాప్స్ లిస్ట్ ఆఫ్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ ఇన్ 2024 2024లో అథ్లెట్స్. సో క్రీడా రంగంలో అత్యధిక లేదా అత్యున్నత స్థాయిలో టాప్ మోస్ట్ లేదా హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్గా క్రిస్టియానో రొనాల్డో వార్తల్లోకి వచ్చాడు. తన యొక్క ఆదాయం వచ్చేసి $260 మిలియన్ పైగా. ఇక నెక్స్ట్ వచ్చేసి 17 సంవత్సరాల ఒక రికార్డు బ్రేక్ అవ్వడం జరిగింది. మన భారతీయుడు గుల్విందర్ సింగ్ బ్రేక్ 17-year-old 3000 మీటర్స్ షార్ట్ ట్రాక్ నేషనల్ రికార్డ్ ఇన్ బోస్టన్. బోస్టన్లో ఇటీవల జరిగిన ఒక షార్ట్ ట్రాక్ రికార్డు ఏదైతే ఉంటుందో ఆ రికార్డుని మనవాడు సృష్టించడం జరిగింది. ఇక్కడ గతంలో 7 నిమిషాల 49 సెకండ్లు ఏవైతే ఉంటాయో అందులో విజయం సాధించాడు సురేందర్ సింగ్ అనే ఇండియన్ 2008లో. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేశారు మన భారతీయుడు గుల్విందర్ సింగ్. సో సిన్నర్ ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ స్టార్ సిన్నర్ ఇటీవల నిషేధంతో వార్తల్లోకి వచ్చారు. వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్పై
వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. కారణం ఏంటంటే డోపింగ్ అంటే ఏంటిది? క్రీడాకారులు వాళ్ళ సామర్థ్యానికి మించి పర్ఫార్మెన్స్ చేయడానికి డ్రగ్స్ తీసుకుంటారు, స్టెరాయిడ్స్ అటువంటివి. సో అది చాలా నేరం, క్రీడా నిబంధనల్లో నేరం డోపింగ్ అనేది. సో అందులో పట్టుబడ్డాడు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు పేరు, ఎందుకు నిషేధం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ దుబాయ్ వేదికగా, అండ్ ఫస్ట్ రీజనల్ సోషల్ జస్టిస్ డైలాగ్ భారత్ వేదికగా, అండ్ ఇటీవల వార్తలు నిలిచిన మౌంట్ ఎట్నా, అండ్ సూడాన్ వైరల్ డిసీజు ఉగాండా, అండ్ పిఎం ఈ డ్రైవ్ పథకంతో ఎలక్ట్రిక్ వెహికల్ రంగానికి ప్రోత్సాహము, ఆదాయ పన్ను బిల్లు సెలెక్ట్ కమిటీకి చేరింది. నెక్స్ట్ మద్యం సేవిస్తున్న మహిళల్లో అస్సాం టాప్లో ఉంది. అండ్ విదేశాల్లో మరణించిన భారతీయులను వెనక్కి తెచ్చే ప్రయత్నము, అండ్ ఎగుమతుల్లో 18% అమెరికాకి వెళ్తున్నాయి భారతదేశం నుండి. క్రిస్టియానో రొనాల్డో టాప్స్ లిస్ట్ ఆఫ్ హైయెస్ట్ పేడ్ అథ్లెట్స్ ఇన్ ద వరల్డ్, అండ్ గుర్విందర్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేస్తూ వార్తల్లోకి వచ్చాడు. సిన్నర్పై 3 నెలల నిషేధము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.